నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో చేప లేకుండా చేపల పులుసు అండి. చాలా కమ్మగా ఉంటుంది. అసలు ఏ మాత్రం చేపల కూరకి దీనికి అసలు డిఫరెన్సే ఉండదన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ తినని రోజుల్లో ఏదన్నా నాన్ వెజ్ తినని గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఫిదా అయిపోతారు. మీకు ఖచ్చితంగా పొగుడతారనమాట. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. అసలు చేపల పులుసు ఎలా ఉంటుందో దానికి దీనికి అసలు 1% కూడా డిఫరెన్స్ లేదు. అంత టేస్టీగా ఉంది. రాగి సంగటిలో కానీ రైస్లో కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. మరి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ఒక పెద్ద సైజు అరటికాయల్ని ఒక 2 అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. అరటికాయలు కొంచెం లావుగా ఉండేటివి తీసుకోవాలి. వీటిని అయితే పైన ఈ చెక్కు మొత్తం పీల్ చేసేయాలన్నమాట. మొత్తం తీసేయాలి. వీటిల్ని ఉప్పు నీళ్ళల్లో వేయాలి. అప్పుడు మనకు పైన నలుపు తిరగకుండా ఉంటాయన్నమాట. తర్వాత వీడియోలో చూపించిన విధంగా అడ్డానికి కాకుండా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేయడం వల్ల మనకు అవి చూడడానికి చేప ముక్కల్లాగా కనిపిస్తాయి అన్నమాట. చూసారా ఇలాగే అన్నిటినీ సేమ్ ఇలాగే కొంచెం మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసేసుకోవాలి. నేనైతే ఇలా చాక్తో పైన పెట్టి కట్ చేసేస్తున్నాను. మీరు చాపింగ్ బోర్డ్ పైన పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు. ఈజీగా అంటే ఫిష్ షేప్లో వచ్చే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. మరి పల్చగా కట్ చేసామంటే మనకు పులుసులో వేసినప్పుడు విరిగిపోతాయండి. అందుకని కొంచెం మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒకసారి ఆ ఉప్పు నీళ్ళల్లో కడిగి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. ఇలా ఉప్పు నీళ్ళల్లో కడగడం వల్ల ఈ అరటికాయలు నల్లగా అయిపోకుండా తెల్లగానే ఉంటాయి. తర్వాత వీటికి మనకు చేప ముక్కలు ఎలా ఉంటాయో అదే షేప్లో రావడం కోసం వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ హోల్స్ పెట్టుకోవడం అనేది మీ ఇష్టం అండి, ఆప్షనల్. కానీ నేను చేప ముక్కలా కనపడడం కోసం ఇలా చేస్తున్నాను. ఇలా అన్నింటికి చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత వీటిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా మ్యారినేట్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ అరటికాయ ముక్కలకి బాగా ఉప్పు కారం పడుతుంది. ఇలా అన్నిటినీ కలిపి పక్కన రెడీగా పెట్టుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ పైన ఒక దోసల పెనం కానీ లేదంటే బాండ్లు కానీ పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ అరటికాయ ముక్కల్ని మరి ఫుల్గా ఫ్రై చేసేయకుండా ఒక హాఫ్ కుక్ అయ్యే విధంగా 2 వైపులా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అరటికాయలు అనేటివి మనకు మరి మెత్తగా లేకుండా క్రిస్పీగా కొంచెం గట్టిగా ఉంటాయన్నమాట. పులుసులో వేసినప్పుడు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూసారా, మరి రెడ్గా కాకుండా 2 వైపులా మీడియంగా ఒక సగం కుక్ అయ్యే విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని అయితే రెడీగా. ఇప్పుడైతే ఒక ప్యాన్లో ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే మెంతులు వేసుకొని ఈ మెంతులను అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ మెంతులు మరి పచ్చిగా లేకుండా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు మినప్పప్పు, పచ్చిశనగపప్పు ఇవి కూడా వేసుకోవాలన్నమాట. ఇవి వేసుకొని మాడిపోకుండా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని లాస్ట్లో అందులో వెల్లుల్లి వేసి దంచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయను అయితే వేసుకోవాలి. ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా తరుక్కోవాలి. ఇందులో ఇప్పుడు కాస్త కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా మెత్తబడిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఇవి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. మనం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కారం అనేది కాస్త ఎక్కువే పడుతుంది. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇందాక అరటికాయలని మ్యారినేటింగ్ చేసేటప్పుడు 1 టీ స్పూన్ వరకు కారం వేసాను. కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఒక 2 టమోటాలను అయితే మిక్సీ జార్లో వేసుకొని ఇలా ప్యూరీ చేసుకొని వేసుకోవాలండి. కర్రీలో వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇలా కర్రీలో వేసుకొని నూనె పైకి తేలే వరకు ఆ టమాటో ప్యూరీని కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ముందుగానే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టి పక్కన ఉంచాను. దాన్నైతే ఇప్పుడు చింతపండు పులుసు రెడీ చేసుకొని 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. ఈ కర్రీకి ఎక్కువ నీళ్లు పోయకూడదండి, థిక్గా ఉంటేనే బాగుంటుంది. తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ధనియాలు మెంతుల పొడి, ఇందులో వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసాం కదా. ఇలా పులుసు మరిగేటప్పుడు ఈ పొడిని అయితే ఈ కర్రీలో వేసేయాలి. ఈ పొడి వేసిన ఒక 2 నిమిషాల పాటు మరిగించి తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలను అయితే ఇందులో 1 by 1 వేసుకోవాలి పులుసు ఇలా మరిగేటప్పుడు. ఇలా అన్ని అరటికాయ ముక్కలు పులుసులో మునిగే విధంగా అడ్జస్ట్ చేసి వేసేసుకోవాలి. తర్వాత ఒకసారి నిదానంగా కలిపేసుకుని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో మనం ఈ అరటికాయలని సన్నగా కట్ చేసుకున్నామంటే విరిగిపోతాయి అన్నమాట. అందుకే మీడియం సైజులో కట్ చేసుకోవాలని చెప్పాను. ఫైనల్గా కాస్త ఉప్పు ఏమైనా తగ్గిందేమో చెక్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించారంటే చూసారా నూనె పైకి తేలిపోయింది. అసలు మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుందండి ఈ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడైతే అరటికాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా అరటికాయనైతే స్పూన్తో కట్ చేసి చూస్తున్నాను. అరటికాయ మనకు బాగా ఉడికిపోయింది. ఇంకా ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో. అసలు ఫిష్ కర్రీకి దీనికి ఏమాత్రం డిఫరెన్స్ లేదు. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మన వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. చూసారు కదా చేప లేకుండా చేపల పులుసు, ముళ్ళులు కూడా ఉండవు అన్నమాట. అంత బాగుంటుంది ఇది. చేప తిన్నట్టే ఉంటుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.